బీఆర్ఎస్ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపారని చెప్పుకొచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఉరివేసే ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారని, తనను మాత్రం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారన్నారు. ప్రోటోకాల్ పేరుతో కట్టేయడం వల్లే నాడు జనంలో తిరగలేదన్నారు. తాను సీఎం కూతురునైనా బీఆర్ఎస్ లో తన పనులు కాలేదన్నారు కవిత. కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తా కానీ బీఆర్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆమె. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసి మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని. ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్ గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది. 1 ఇయర్ అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం